నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అక్కంపల్లి రిజర్వాయర్ నుంచే దేవరకొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అలాంటి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న గుడిపల్లి పోలీసులు విచారణ చేశారు. వద్దిపట్లకు చెందిన ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకులు బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయని, దాంతో రాత్రికి రాత్రే వాటిని తీసుకొచ్చి రిజర్వాయర్లో పడేసినట్లు కనుగొన్నారు. పడమటి తండాకు చెందిన రమావత్ రాయమల్లు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. సో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చికెన్స్ని, వైరల్ ఇన్ఫెక్టెడ్ చికెన్స్ని ఆ రిజర్వాయర్లో డంప్ చేసినట్టు. సో ఆ రిజర్వాయర్ వాటర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు నల్గొండ అండ్ హైదరాబాద్ కొన్ని పరిసరాల్లో. సో ఇమీడియట్లీ మేము టీమ్స్ ఫామ్ చేశాము. టీమ్స్ని పుట్టంగండి, వడ్డిపట్ల అండ్ పడమటి దండ, చింతాల దండ ఈ ఏరియాస్లో మేము టీమ్స్ని పంపడం జరిగింది. సో ఆ పర్టికులర్ రిజర్వాయర్ విసినిటీలో అరౌండ్ 20 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయండి. సో అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ని ఇన్స్పెక్ట్ చేశాము. సో వితిన్ 2 hours మేము అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో అక్యూజ్డ్ పేరు రమావత్ రాయమల్లు, ఇతను పడమటి తండ నుంచి. సో కొన్ని అతని దగ్గర పౌల్ట్రీ ఫామ్ ఉంది. కొన్ని 2-3 days బ్యాక్ నుంచి కొన్ని చికెన్స్ వైరల్ ఫీవర్తో చనిపోవడం జరిగింది. సో తను కొన్నిటిని డంప్ చేశాడు, గుంతకవ్యంలో డంప్ చేశాడు, బరీ చేశాడు. మిగతా వాటిని రిజర్వాయర్లో పడేయడం జరిగిందండి. సో ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకొని ఆయనని రిమాండ్కి ఇప్పుడు పంపిస్తున్నాము. సో ఈ విషయంలో మేము చెప్పదలసింది ఏంటంటే, ఆయన అగేన్స్ట్ మేము 123 అండ్ 272 BNS సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఈ కాంటాక్ట్స్లో ప్రజలకు మేము చెప్పాల్సింది ఏంటంటే, అనవసరంగా భయానికి గురి కావద్దండి. సో మేము అన్ని మెజర్స్ తీసుకుంటున్నాము. ఇమీడియట్లీ ఆర్డీఓ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, వెటర్నరీ సైంటిస్ట్ వాళ్ళని కూడా పిలిపించాము మేము. సో వాటర్ శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ 1 week వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ హైదరాబాద్ మెట్రో వాటర్ రీజన్ వాళ్ళు డ్రోన్ కెమెరాస్తో మేము ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ క్లీనింగ్ అండ్ శానిటైజేషన్ చేస్తున్నాము. సో ఆ పర్టికులర్ రిజర్వాయర్ వాటర్కి హార్డ్లీ ఇప్పుడు వరకు మాకు కొన్ని చాలా తక్కువ వరకు హెడ్స్ దొరికాయి. ఇమీడియట్లీ మేము వాటిని తీసేయడం జరిగింది. సో ఇది ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అవ్వదు, ఇన్ఫెక్షన్ ఉంది అని కూడా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. సో దానికి వేరే ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మన నల్గొండ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ఏదైతే అక్కంపల్లి రిజర్వాయర్లోనైతే కొన్ని కోళ్ళు అయితే బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళను అయితే వేసినట్టుగా తెలుస్తుంది. వాటిని ఎవరైతే రమావత్ రాయమల్ అనే వ్యక్తి అయితే వేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అతనిపైన పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలుసుకునే ఉంది. దీనిలో భాగంగా మన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అక్కంపల్లి రిజర్వాయర్ నుండి దేవరకొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జంట నగరాలతో తాగునీరు సరఫరా అవుతుంది. అలాంటి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న గుడిపల్లి పోలీసులు విచారణ చేశారు. వదిపట్లకు చెందిన ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకులు బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయని, దాంతో రాత్రికి రాత్రి వాటిని తీసుకొచ్చి రిజర్వాయర్లో పడేసినట్లు కనుగొన్నారు. పడమటి తండకు చెందిన రమావత్ రాయమల్లు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దు అని ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే హరికృష్ణ, ఏదైతే ఈ అక్కపాలెం ఏ రిజర్వాయర్ అయితే ఉందో ఈ రిజర్వాయర్ నుంచి అయితే హైదరాబాద్తో పాటు 600 గ్రామాలకు కూడా మంచినీరు అయితే సరఫరా చేస్తున్నట్టుంది. ఇక దీనికి సంబంధించి అధికారులు అక్కడ ఏ రకమైన శుద్ధీకరణ పనులు చేపట్టారు, దీని గురించి ఏ రకమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారని మీకు తెలిసింది?
ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు ముమ్మరంగా వాటి నీటి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలకి ఎటువంటి హాని కలగదని, దీనివల్ల దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ.